నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేనే పోలీస్ అంటూ హల్చల్ సృష్టించిన ఓ ప్రబుద్ధుడు అరెస్ట్. 10 తులాల బంగారం ఒక బైక్ స్వాధీనం చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు. నారాయణపేట్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో బస్సు కోసం విద్యార్థుల ధర్నా. గ్రామంలో బస్సుల సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి విన్నతి. నాసీ రకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన డీకే అరుణ. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. వైరాపురాలోని విఠల్ రుక్మిణి ఆలయంలో బారులు తీరిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రాచకొండ సమీపంలోనే నేనే పోలీస్ అంటూ హల్చల్ సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. నీపై కేసులు ఉన్నాయని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం డబ్బులు తీసుకుంటాడు. ఎవరైనా ఎదిరిస్తే వారిని దబాయించి అరెస్ట్ చేస్తానంటూ బెదిరిస్తాడు. ఇంతకీ ఎవరు వాడు అనుకుంటున్నారా? అతనే రామావత్ నరేష్. నరేష్ కొంతకాలంగా నేను పోలీసునంటూ వారి వద్ద నుంచి డబ్బులు బంగారం లాంటి వస్తువులను తీసుకునేవాడు. ఇతను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నరేష్పై 6 కేసులు కూడా నమోదయ్యాయని, నిందితుని దగ్గర నుండి 10 తులాల బంగారం ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితునిపై పీడీ యాక్ట్ పెడతామని ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బస్సులు సరైన సమయానికి రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా మరో బస్సు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. మాగునూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విద్యార్థులు బస్సు కోసం ధర్నా చేశారు. మక్తల్ నుండి 1 బస్సు ఉంది. అది కూడా ఉదయం 7 గంటలకు కొత్తపల్లి మీదుగా కృష్ణాకి వెళ్తుంది. అదే బస్సు తిరిగి ఉదయం 8:30 కొత్తపల్లికి చేరుకుంటుంది. అయితే కృష్ణ, ఇందాపూర్, కున్సి గ్రామాల విద్యార్థులు అప్పటికే బస్సు మొత్తం నిండిపోతారు. కొత్తపల్లికి వచ్చే వరకు బస్సు ఖాళీగా ఉండదు. బస్సు డిపో మేనేజర్ స్పందించి సకాలంలో ఇంకా ఒక బస్సు వేయాలని విద్యార్థులు గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మప్ప, ఎంపీటీసీ తయ్యప్ప, విజయ్ కుమార్, ఇక శంకరప్ప, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు, గ్రామ యువకులకు, విద్యావంతులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారములు. అదేవిధంగా అభ్యర్థిస్తూ నేడు ఈ ధర్నా కార్యక్రమం అని కాకుండా విద్యార్థులు పడుతున్నటువంటి రవాణా సౌకర్యం పైన ఈరోజు రోడ్డు పైన బైఠాయించి నిరసనగా అంటే మాకు బస్సు సౌకర్యాన్ని కల్పించమని అభ్యర్థిస్తూ విద్యార్థులు ఈరోజు ఈ బస్సును నిలదీసి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి అందరూ కూడా ముక్కుమ్మడిగా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికే ఈ విధంగా సమావేశమై ఈ సందర్భంగా ఒక గ్రామస్తుడిగా నేను ఒక విద్యావంతుడిగా విద్యార్థుల సమస్యల పైన స్పందిస్తూ ఈ దృష్టిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా తొందరగా స్పందించి విద్యార్థులకు సమస్యను సాల్వ్ చేసే విధంగా ఆలోచన చేసి ప్రయత్నిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి విద్యాస్థాయి ఒక 7th వరకే కాబట్టి అది కూడా అరకొర వసతులతోటి కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పాఠశాలలో చదువును అభ్యసిస్తూ కూడా మిగిలిన పిల్లలు మన సుదూర ప్రాంతమైనటువంటి కున్సి కానివ్వండి, అదేవిధంగా హెడ్ క్వార్టర్ అయినటువంటి మానూరు మండల పాఠశాలలకు కానీ, కళాశాలలకు కానీ, అదేవిధంగా మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు సుమారుగా 400కు పైన విద్యార్థులే మన గ్రామంలో నుంచి బయటకు విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. ప్రతిరోజు విద్యను అభ్యసించడానికి సౌకర్యం లేక ఉన్న ఒక్క బస్సుకు ప్రయాణికులకు కానివ్వండి, విద్యార్థులకు వసతులు సరిపోక ప్రతిరోజు బస్సుకు ఇరువైపులా కానీ పైన కానీ కిటకిటలాడుతూ భయంతో ప్రయాణం చేస్తూ కూడా కూడా ఇంకా మిగిలిపోయిన విద్యార్థులు స్కూల్ టైం అయిపోవడం వల్ల రిటర్న్ ఇళ్లలోకి వెళ్ళి ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఉండి ఆ కూలి పనులకు తీసుకుపోవడమో, లేకపోతే విద్యార్థినులు ఈ బస్సు ప్రయాణం చేయలేక ఆ వసతి సరిపోక ఆ విద్యార్థి తల్లిదండ్రులు మానిపేచి పనులకు పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ఈ దృష్టిని మన సమస్యను సాల్వ్ అయ్యేటంత వరకు ఇక్కడున్న గ్రామ యువకులు కానివ్వండి,
విద్యావంతులు కానివ్వండి, గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా సహకరించి మన గ్రామం నుండి బయటి చదువుల కోసం వెళ్తున్న విద్యార్థుల సమస్యను తీర్చడానికి కూడా మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఈ సమస్య పైన తక్షణమే స్పందించి తప్పకుండా చాలా త్వరలోనే విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తు కోసము వెంటనే బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థుల సమస్యలను తొలగించాల్సిందిగా ప్రాధేయపడుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, విద్యావంతులకు, యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా పేరు అంకిత, మా గ్రామం కొత్తపల్లి. మేము మానూరుకి చదవడానికి వెళ్తున్నాము. జెడ్పీఎస్ మాగనూర్ ఉన్నత పాఠశాలకి చదువుకోవడానికి వెళ్తున్నాము. మాకు బస్సు సరిపోదు, అట్లాగే కాలేజీ వాళ్ళ అక్కోళ్ళు వస్తున్నారు. వేరే బస్సు కావాలని కోరుతున్నాము. కొత్తపల్లి ఎంపీటీసీ మాట్లాడుతుండ డిపో మేనేజర్ దయచేసి మేము కోరేది ఏమంటే పిల్లలకి చాలా ఇబ్బంది కలిగింది. బస్సు సహకారం కావాలని మేము కోరుతుంటాం. కనిష్టం ఇప్పుడు ఇది చేసింటాము. రేపటి నాడు కూడా చేయలేదంటే డిపో దగ్గర వచ్చేసి మేము ధర్నా చేస్తాము, ధర్నా కూర్చుంటాము. పిల్లల గురించి ఏం బేట సాధిస్తాము. ఇది ఒక దయచేసి మాకు పిల్లలకి భవిష్యత్తు మీరు చూసుకున్నారని మేము కోరుతున్నాము. నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను బీజేపీ నేత డీకే అరుణ పరిశీలించారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇండ్ల నిర్మాణం చేయాలని, ఏరియా ఆసుపత్రి వెనుక కొత్త ఆసుపత్రి నిర్మించాలని ఆమె కోరారు. జోగులాంబ, గద్వాల జిల్లా కేంద్రంలో తమ హాయంలో సేకరించిన 80 ఎకరాల స్థలంలో 2520 ఇండ్లు నిర్మిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టిన టీఆర్ఎస్ నాయకులు నాణ్యత లేని ఇల్లు కడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. తాము గతంలో సేకరించిన స్థలంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వెనుక గల 9 ఎకరాల స్థలంలో 300 పడకల ఆసుపత్రి నిర్మించాలని, పరుమాల ప్రాంతంలో నిర్మిస్తే ఊరుకోమని ఆమెను హెచ్చరించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోక ఆ నిధులన్నీ కూడా పక్కదారులు పట్టించి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి ఒక్క ఇల్లు కూడా ఒక గ్రామంలో కట్టలేదు, ఒక పట్టణంలో కట్టలేదు. 2 బెడ్రూమ్ల పేరు మీద కేవలం ప్రజలను ఊరించి కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు ఇచ్చి పర్సెంటేజీలు తీసుకొని ఇంకనే 2 బెడ్రూమ్ల ఇండ్ల కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప బీదవాళ్లకు ఒక చిన్న అంటే ఒక చిన్న రూమ్ అయినా వాళ్ళకు ఒక గూడైనా ఉన్నటువంటి ఆలోచన 6 ఏళ్ళు అవుతున్నా ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన లేదు. కాబట్టి నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా ఎక్కడైతే వాళ్ళ సొంత స్థలంలో సొంత ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి ఆలోచనతో ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇండ్లు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉందో, మరి ఈరోజు పెద్ద ఎత్తున మన గద్వాల మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మున్సిపాలిటీకి అవసరమైనటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇండ్లు లేనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంతవరకే మున్సిపాలిటీ గతం ఈరోజు 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నాం. ఈ ఇండ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, కానీ ఇంకా 2500 ఇండ్లని అబద్ధం చెప్తున్నారు పక్క. మళ్ళీ ఇక్కడ నిన్న ఈరోజు పత్రికల్లో చూసినాం, ఇక్కడేదో ఆసుపత్రి కడతామని, ఇదే స్థలంలో మళ్ళీ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని మళ్ళీగా ఈరోజు పత్రికల్లో ఒక వార్త చూసినాం. అంటే ఒక విజన్ లేకుండా, ఒక ముందు చూపు లేకుండా ఎలక్షన్లు వచ్చినామని ఏది పడితే అది ప్రజలను నమ్మించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి మాట్లాడే మాటలు తప్ప టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంతం అభివృద్ధి పైన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టాలు పంచేటటువంటి కార్యక్రమాన్ని, ఈ ల్యాండ్ని అప్పటికి పంచకుండా ఆగిపోయినటువంటి దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎవరికైతే ఈ ల్యాండ్ సేకరించినమో, ఈ భూమి సేకరించినమో ఇళ్ల స్థలాల కోసం, వారికి ఎవరికి కూడా ఇళ్ల స్థలాల పంపిణీ చేయలేదు సరికదా. ఇంతవరకే పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను కూడా మాకు ఇచ్చేయండి ప్రభుత్వానికి, 2 బెడ్రూమ్ల ఇండ్లు కడతామని ఆ రోజు జిల్లా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఎంతోమంది పట్టాలు క్యాన్సిల్ చేస్తామని ఆ రోజు పెద్ద ఎత్తున అధికారులు మాట్లాడిన విషయాలు కానీ, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి విషయాలు కానీ ఎంబడి అందరం కూడా ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా దాన్ని ఖండించి ఇది సరైంది కాదు, ఆల్రెడీ పట్టాలు పంచినటువంటి చోట
మీరు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని బైరపూర్లో గల విఠల్ రుక్మిణి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉదయం నుండి బారులు తీరారు. స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బాలశంకర్, మేకల విఠల్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుతున్నాను. మే 1 నుండి 7వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా విఠల్ రుక్మిణి మాత మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుని గత సంవత్సరం మొదటి ఏకాదశి తొలి ఏకాదశి జరుపుకున్న తర్వాత మరి రెండో తొలి ఏకాదశి ఈరోజు జూలై 12వ తారీఖు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఇక్కడ మిగతా వారు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుండి 4 గంటలకు స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసి వేలాది మంది భక్తులు ఈరోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అందరికీ కూడా అల్పారంగా మరి ఆలయ కమిటీ తరఫున ఈరోజు పెడతా ఉన్నాం. అదేవిధంగా రేపు ద్వాదశి భోజనం కూడా గ్రామస్తులు పెడతా ఉన్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం ప్రతి ఒక్క పేదవాడు భక్తుడుగా ఇక్కడ పాండురంగడికి అమ్మవారికి పండరిపూరు పోలేని వారు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలనే అభిప్రాయంతో ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. అదే రీతిలో మరి ఇక్కడ భక్తులు నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎన్సీడీ అవుట్ రీచ్ క్యాంపు అసంక్రమిత వ్యాధుల క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా అసంక్రమితలను గుర్తించి వాటికి వ్యాధులకు నెల రోజులకు సరిపడే మందులు డాక్టర్ సందీప్ సుజయ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందన్నారు. బీపీ మరియు బ్లడ్ ప్రెషర్ ఇక గుర్తించి వాటికి సరిపడే మందులు ఇస్తామని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ సుజయ్ ఇక స్టాఫ్ మెంబర్స్ శ్వేత, సుధారాణి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సందీప్ సుజయ్. మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అండ్ మా స్టాఫ్ నర్స్ శ్వేత అండ్ ఏఎన్ఎం సుధారాణి. ఈరోజు మేము ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో ఎన్సీడీ అవుట్ రీచ్ క్యాంప్ చేస్తున్నాము. అంటే అసంక్రమిత వ్యాధులను గుర్తించి వాటికి నెల రోజులకు సరిపడా మందులు ఇవ్వడానికి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారు అండ్ మా డీన్ లక్ష్మి మేడం, డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మేడం గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్రైడే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి షుగర్ అండ్ బీపీ చెక్ చేసి వాళ్ళని కొత్తగా కనుక్కున్న వాళ్ళని అండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి నెలకు సరిపడా మందులు సరఫరా చేసి వాళ్ళకి పరీక్షలు చేసి అవన్నీ మందులు ఇవ్వడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో మరుగుదొడ్ల నాణ్యతను పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ మరియు సర్పంచ్ సూరి, ఫీల్డ్ అసిస్టెంట్ చిట్టమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగుదొడ్లను వేగవంతంగా నిర్మించాలని, ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వినియోగించుకోవాలని వారు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రం పల్ల కాలనీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సర్వే నెంబర్ 1లో 9 గుంటల భూమిని పల్ల బురాజు శివారున ఉంది. ఇక దానిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కేటాయించేందుకు 2018 ఆగస్టు 26వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్టు కమిషనర్ సురేష్ తెలిపారు. ఇప్పుడు ఆ భూమిని కమిటీ హాల్కు ఇవ్వడం నేడు ఈ కమ్యూనిటీ హాల్కు భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అడ్డుకోవాలని ముందస్తుగా ధర్నాకు దిగారు విద్యార్థులు. మాకు న్యాయం చేయాలని, మా స్కూల్ భూమి మాకు కావాలని విద్యార్థులు ఏబీవీపీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని చిలకతండాలో గ్రామంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు మాత్రమే అన్నీ ఉన్నాయి కానీ వసతులు మాత్రం కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు, వీధి దీపాలు, తాగునీరు, మరిన్ని ఇతర సమస్యలు ఇక్కడ ఉన్నాయని అధికారులు పట్టించుకొని గ్రామవాసులకు ఇప్పటికైనా తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని చిలకతండాలో గ్రామం గుంటూరు క్యాంపు గ్రామంలోని అధిక శాతం నివేశించేది గిరిజనులు మాత్రమే. ఈ గ్రామాలలో నీటి కటకట తీవ్రంగా ఉందని, అనేక సంవత్సరాల నుండి నీళ్లు మైల దూరం నుండి తెచ్చుకుంటున్నామని, తాగుతున్నామని, బావి నీరే తమకు దిక్కని నీటి కోసం పనులు వదులుకుంటూ పస్తులు ఉంటున్నామని తెలిపారు. 2 గ్రామాలలో సుమారు 150 విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయని, పేరుకు మాత్రమే విద్యుత్ స్తంభాలు తప్ప విద్యుత్ సరఫరా లేక గ్రామం అంధకారంలో ఉంటుందన్నారు. 2 గ్రామాలలో అంగన్వాడీ కార్యాలయాలు నీరు అందక అవస్థలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిలకతండ గ్రామంలోని ఓ ఇంట్లో మినీ అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అంగన్వాడీలో గుడ్లు, పాలు అందటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని వాళ్ళు అంటున్నారు. ఏళ్ల నుంచి సమస్యలు వలయాల్లో కలంలో వెడిస్తున్నప్పటికీ ఆరోపిస్తూ ఉన్నారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యాలు ఎప్పటికీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. तो भी कहाँ से भी लाके धोरो। कहाँ से उठा के ला रहे पानी? वो बावड़ी में से ला रही। वो क्या बोलते उसके बावड़ी में से ला रहे। रोज लाते? हाँ। सुबह शाम? नहीं सुबह से लेके आते, झूठ बात नहीं बोलना। अच्छा सुबह नला आए तो मेरा नला का लेके आते, कभी उधर का कभी इधर का, मगर इधर सप्लाई करना पड़ता कैसा भी करके। मेरी बदला में होती, कैसा भी करके करना पड़ता। पेट है और मेरे को नौकरी तो कितना है 2000। हाँ नौकरी तो ज्यादा है बोले तो बात अलग। मिशन भगीरथ का पानी कुछ आ रहा? हाँ मिशन भगीरथ के आप बोलो। पानी च नहीं आ रहा नाला को, तो क्या करने वाले हैं हम लोग का। तो लाना तो बावड़ी से लाना, किधर भी जाके, नहीं तो यहाँ नहीं तो सांबाई के घर से लेके आना। ये नला का मिशन भगीरथ का पानी कुछ आ रहा? नहीं है। हाँ, कितने महीने हुए? 2-3 महीने हो गए। हाँ, नहीं आ रहा। तो कल के परसों के दिन एक दिन आया और बंद हो गया। हाँ, और बंद हो गए। क्या करूँ मैं तो नहीं बोली मैं, और आए तो बोल देता हूँ। సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట హౌసింగ్ బోర్డు అయ్యప్ప ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 161పై లారీని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కన ఆర్టీసీ బస్సు ఒరిగిపోవడంతో బస్సులో ప్రయాణించే 55 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులకు సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం అందిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా కోడమూరులోని బాలుర ఉన్నత పాఠశాలల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ మండలంలోని 13 గ్రామ పంచాయతీ పాఠశాల నందు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, 10 రోజుల్లో పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వాళ్ళు తెలిపారు. ఈరోజు కోడుమూరు మండలంలో ఉన్నటువంటి 13 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి హై స్కూళ్ళలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. త్రాగునీటి సమస్యనే కాదు, మహిళలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నీటి సౌకర్యం లేక బాత్రూంలు ఉపయోగించడం లేదు. 13 గ్రామ పంచాయతీలలో నెలకొన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
దక్షిణ షిరిడీగా విరజల్లుతున్న షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్ నగర్లో గురు పౌర్ణమి ఉత్సవాలు ఆదివారం నుండి బుధవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గంగాధర్ పేర్కొన్నారు. కలశ స్థాపన, అఖండ దీపారాధన, భక్తులచే లక్ష నామార్చన, సామూహిక గురుపాదక పూజ, శ్రీసాయి సత్యవ్రతములు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని సంస్థాన్ను వివిధ పుష్పములతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించుతున్నట్టు జరుగుతుందని, భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారుగా 80,000 మంది భక్తులు శ్రీ సాయిబాబా వారిని దర్శించుకునేందుకు సంస్థ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కూడా సాయిబాబాను దర్శించుకున్న అన్నదాతలు, స్త్రీలకు, పురుషులకు విడివిడిగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సాయిబాబాని దర్శించుకునేందుకు ప్రభుత్వ ఉన్నత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానించడం జరుగుతుందని కూడా తెలిపారు. మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో తూమూరు చెరువులో ఒక్కసారిగా మంగళవారం నరసింహులు, ప్రశాంత్ ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. వీరు సంగారెడ్డి వాస్తవ్యులు. సంగారెడ్డి ప్రాంతం నుండి సూరారంలోని ఉండే అన్న అయిన ప్రశాంత్ దగ్గరికి వచ్చాడు. సరదాగా దూలపల్లిలోని చెరువు దగ్గరకు ఇద్దరు వెళ్లి ఫోన్లో టిక్ టాక్ను అనుకరిస్తూ ఇక నరసింహ చెరువులో దిగాడు. చెరువు గట్టుపై నుండి ప్రశాంత్ వీడియో చిత్రీకరిస్తుండగా నరసింహ ఈతరాక గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి కావడంతో మరుసటి రోజు గాలించి మృతదేహంను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ప్రశాంత్ అని ఇద్దరు కజిన్స్ అన్నదమ్ములు. వీళ్ళది కోహీర్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. వీళ్ళు సూరారంలో ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఇద్దరు కజిన్స్. మంగళవారం రోజు మధ్యాహ్నం ఈ దుల్లపల్లి చెరువులో స్నానం చేద్దామని రావడం జరిగింది. అక్కడ ఇద్దరు టిక్ టాక్ తీసుకుంటామని చెప్పి చెరువులో ఏదో వీడియో షూట్ చేస్తుంటే నర్సింహులు లోపలికి వెళ్ళి అక్కడే మునిగిపోయి టిక్ టాక్ చేస్తుండగా అక్కడే మునిగిపోయి చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కజిన్ కంప్లైంట్ ఇస్తే 174 కేసు చేసిన డెడ్ బాడీ ఇలా తీసి గాంధీ హాస్పిటల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్కు చెప్పేది ఏంటంటే ఈ టిక్ టాక్ అనే మోజులో పడి డేంజరస్ మూమెంట్ చేసుకుంటూ, డేంజరస్ ఈవెంట్ చేసుకుంటూ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి అట్లాంటి కాకుండా చూసుకోండి. గుర్రంగూడ గవర్నమెంట్ మైనార్టీ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గురుకుల పాఠశాలను చెవెళ్లకు నియోజకవర్గంలో మారుస్తున్నందున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. भाई यहाँ पे ये बालापुर का स्कूल शेवेल्ला चेंज करने के से जो गवर्नमेंट डिसीजन ले रही है उनके हेड ऑफिस के, एकदम रॉन्ग डिसीजन है ये, क्योंकि पेरेंट्स यहाँ पे नज़दीक है बोल के वो हिसाब से यहाँ नज़दीक डाल लिए और ऐसा अचानक चेंज करना और ऊपर से यहाँ से आप उतनी दूर ले जाके जो डाल रहे हैं बच्चों को. अब इसमें कई लोग ऑटो चलाने वाले, कोई लारी चलाने वाले, कोई अलग अलग काम वाले भाई गाँव को जाते आते दूर दूर रहते. ऐसे टाइम पे बच्चों को इतना इन लोगों का करियर ख़राब हो रहा. अब बच्चों को इतनी दूर जाके कौन लेके आएगा जब फैमिली घर में नहीं है. जब गांव को जाके रहेंगे तो फैमिली का सिंगल फैमिली कैसा भी जाती है यहाँ से. वो भी जाना एकदम रॉन्ग है. यहाँ पे गवर्नमेंट से एक गुजारिश है हमारी, बालापुर के सराउंडिंग में हमको दूसरी बिल्डिंग दिलाओ, मगर यहाँ से शेवेल्ला चेंज नहीं करना सर. ये हमारा एक रिक्वेस्ट है गवर्नमेंट से, शफीउल्लाह सर से है, AK खान सर से है और हमारे एजुकेशन मिनिस्टर साहब से है कि ये बिल्डिंग को यहाँ पे जितने दिन रखना है रखिए. 1 साल पढ़ा लो सर, हम కాంప్రమైజ్ हो रहे. మైనార్టీ స్కూల్ నుంచి పేరెంట్స్ మేమందరం ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఏం లేదు, మాకు తెలియకుండా మా పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారండి? అసలు మాకు చెప్పాలి కదా. ఇంత దూరం అట్లా చెవెళ్ళకి వేసేస్తే రేపు మా పిల్లలకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? పోనీ మా మగవాళ్ళు బయట ఉంటారు, డ్యూటీలో ఉంటారు. లేడీస్ అయితే మేమే వస్తాం, ఇళ్ళల్లో మేము ఉంటాం కాబట్టి మాకు చెప్తారనమాట. చెప్పినప్పుడు మేము వస్తాం. ఇప్పుడు అంత దూరం వేసేస్తే మేము ఎలా పోగలుగుతాం అసలు? ఇక్కడ మాకు దగ్గర కాబట్టి మా పిల్లల్ని మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం ఈ స్కూల్లో. ఇప్పుడు సడన్గా వేరే స్కూలు అంటే మేము ఎట్లా అంటే ఇది పద్ధతి కాదు కదా. కాబట్టి మాకు ఇక్కడ ఎక్కడైనా దగ్గర ఉండే బ్రాంచెస్ మాకేమైనా ఇస్తే
డివిజన్ బాలాపూర్ డివిజన్లో మాకు ఇస్తే మాకు బాగుంటుందండి. అట్లా అనేసి మా పిల్లల్ని మేము ఇప్పుడు 2 years నుంచి వీళ్ళు ఇక్కడ ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు పిల్లలు. ఇప్పుడు సడన్గా తీసుకుపోయి వేరే స్కూల్లో వేస్తారంటే వాళ్ళు కూడా మేము పోమనేసి తొందర చేస్తున్నారు మమ్మల్ని. 4 months వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చదువుతారండి ఇట్లా పెడితే? మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మా పేరెంట్స్ తరపు నుంచి మేము మాది ఒకటే రిక్వెస్ట్ అండి, బాలాపూర్ బ్రాంచ్ మాకు దగ్గరలోనే ఉండాలని మా కోరిక. ఇదే అండి మా విజ్ఞప్తి. ఓకే. మా నేను బాలాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి. అయితే స్కూల్ మైనార్టీ స్కూల్ బాలాపూర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో 2017లో ప్రారంభమైంది. ఇది 3వ సంవత్సరము. అయితే మాకు ఈ ఇయర్ 9th క్లాస్ కూడా అప్గ్రేడ్ కావడం వల్ల మాకు అకామిడేషన్ సరిపోలేదు. దాదాపుగా మా దగ్గర 400 మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఈ విద్యార్థులకు డార్మెటరీ, డైనింగ్, తర్వాత ప్లే గ్రౌండ్ అవన్నీ సఫిషియెంట్గా లేనందున సెక్రటరీ గారు ఈ బిల్డింగ్ షిఫ్ట్ చేయడానికి డిఎల్సికి, తర్వాత డిఎండబ్ల్యూకు, మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అయితే ఈ కాన్స్టిట్యున్సీలో పరిధిలో మ్యాక్సిమం వెతికిండ్రు హయ్యర్ ఆఫీసర్స్, కానీ బిల్డింగ్ దొరకలేదు. దొరకని పక్షంలో సెక్రటరీ గారు చేవెళ్ళ దగ్గర ఒక మంచి బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్కి షిఫ్ట్ కమ్మని చెప్పి డిఎండబ్ల్యూ గారు సెక్రటరీ ఆర్డర్స్ ప్రకారం మాకు తెలియజేసిండ్రు. అయితే పేరెంట్స్ ఏంటంటే మాకు దూరం అవుతుంది, పిల్లలకు దూరం అవుతుంది అని చెప్తున్నారు. కాకుండా సెక్రటరీ గారి అభిప్రాయం ఏంటంటే కనీసం అంటే 1-2 years వరకు అక్కడ అకామిడేట్ అయితే కొత్త బిల్డింగ్ అవుతుందనే ఉద్దేశంతో సారు అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అక్కడ అంటే పిల్లలకు ప్లే గ్రౌండ్ కానీ, తర్వాత డైనింగ్, డార్మెటరీ, ల్యాబ్స్ అన్నీ బాగున్నాయి, సౌకర్యాలు బాగుంటాయని చెప్పి సార్ ఉద్దేశంతో షిఫ్ట్ చేసిండు. అయితే పేరెంట్స్ వ్యతిరేకం చేస్తున్నారు. ఈ షిఫ్టింగ్ అనేది మా పరిధిలో లేదు, ప్రిన్సిపాల్ పరిధిలో లేదు. అయినా పేరెంట్స్ ఇచ్చిన రిప్రజెంటేషన్ను సెక్రటరీ గారికి తెలియజేస్తాను. ఇది దీనికి సంబంధించిన విషయము. ఇది నా పరిధిలో లేదు, నేను షిఫ్ట్ చేయలేను కూడా, నా పరిధిలో లేదు. దయచేసి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హయ్యర్ అథారిటీల దగ్గర వెళ్ళి డిఎండబ్ల్యూ కానీ, తర్వాత జాయింట్ సెక్రటరీ కానీ, సెక్రటరీ గారి దగ్గర చెప్పకండి. కలిపే ఉద్దేశం కాదు, ఇది టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే. ఎందుకంటే మనకు బిల్డింగ్ దొరకలేదు, ఇన్సఫిషియెంట్, పిల్లలకు డార్మెటరీ, డైనింగు, నీళ్లు అన్ని సౌకర్యం ఉండాలి. కాబట్టి గతంలో మాకు 320 స్ట్రెంత్ ఉండే, కానీ ఈసారి 400 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ ల్యాబ్ ఫెసిలిటీ అన్ని సౌకర్యం చేయాలంటే ఇక్కడ మనకు అకామిడేషన్ అదే కరెక్టే, అది నా పరిధిలో లేదు. దయచేసి పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి మీరు హెడ్ ఆఫీస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డిఎండబ్ల్యూ కానీ, డిఎల్సీకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దే విల్ టేక్ ద ప్రాపర్ యాక్షన్. అండ్ వాళ్ళు చూసి వాళ్ళు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేనే పోలీస్ అంటూ హల్చల్ సృష్టించిన ఓ ప్రబుద్ధుడు అరెస్ట్. 10 తులాల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు. నారాయణపేట్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో బస్సు కోసం విద్యార్థుల ధర్నా. గ్రామంలో బస్సుల సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్కి విన్నతి. నాసీ రకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన డీకే అరుణ. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. వైరాపురాలోని విఠల్ రుక్మిణి ఆలయంలో బారులు తీరిన భక్తజనం. ఇది బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.